బీరకాయ పొట్టుతో పచ్చడి చేస్తాం. అలాగే పొడి తయారు చేద్దామా? ఇడ్లీ, దోశ, రైస్‌లోకి చాలా బావుంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నెయ్యి, నూనె వేసుకొని. తీసుకున్న పొట్టుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్లా రుబ్బుకొని ఒక బౌల్ తీసుకుని అందులో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. 10 వెల్లుల్లి రెక్కలు తీసుకుని బాగా తుంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని 2 ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకుని అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని కొంచెం కరివేపాకు మనం దంచుకు పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకుని బాగా ఒకసారి కలిపి మిక్సీ పట్టిన పొట్టుని ఇలా చేత్తో ప్రెస్ చేస్తే పొడి పొడిగా అవుతుంది. ఆ పొడిని అంతటిని అందులో వేసుకుని ఉప్పు కూడా వేసుకుని బాగా కలిపి మూత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి. బ్రౌన్ కలర్లోకి మారుతుంది. మారిన తర్వాత దించుకునే ముందు కారం జల్లుకుని మళ్ళీ ఒకసారి కలిపి మూత వేయించుకుంటే బీరకాయ పొట్టుతో కారపొడి అయితే రెడీ అయిపోతుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.